నా పేరు నందు. ఈరోజు మనము ఒక రాజు నుంచి ఋషిగా మారాడు. ఎందుకు మారాడు, ఆ ఋషి నుంచి బ్రహ్మర్షిలాగా ఎలా మారాడు, దాని పర్పస్ ఏంటి, ఎలా మారాడు, ఎందుకు మారాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హీస్ నన్ అదర్ దాన్ బ్రహ్మర్షి విశ్వామిత్ర. విశ్వామిత్రుడు నిజానికి ఫస్ట్ ఋషి కాదు, ముందు రాజు. ఆ రాజు నుంచి ఋషిగా ఎలా మారాడో ఎప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు విశ్వామిత్రుడు యుద్ధం ఫినిష్ చేసి తన సైన్యానితో ఒక అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో తను కూర్చున్న పక్కన ప్లేస్లోనే వశిష్ఠాశ్రమం కనిపిస్తే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన రాజు విశ్వామిత్రుడికి ఆతిథ్య సేవలు చేసి వశిష్ఠుడు ఫుడ్ అన్నీ పెట్టేస్తాడు తన సైన్యానికి, ఇంకా విశ్వామిత్రుడు షాక్. ఇంత పెద్ద సైన్యానికి ఎలా పెట్టాడు స్వామి అని విశ్వామిత్రుడు అడిగితే చెప్తాడు వశిష్ఠుడు, నా దగ్గర కామధేనువు అని ఒక ఆవు ఉంది. ఆ ఆవు నువ్వేం అడిగితే అది ఇస్తుంది అని చెప్తే, మరి అలాంటి ఆవు నా దగ్గర కదా ఉండాల్సింది, నీ దగ్గర ఎందుకు ఉంది, నాకు ఇచ్చేయండి అని చెప్తే అప్పుడు వశిష్ఠుడు నవ్వి చెప్తాడు, నీ కామధేనువు నేను హోమాలకి యజ్ఞాలకి వాడతా, నీకు ఇవ్వలేను అని చెప్తే అప్పుడు విశ్వామిత్రుడికి కోపం వచ్చి తన సైన్యాన్ని పంపిస్తారు దేండి అని. ఆ తర్వాత వెళ్తే కామధేనువే తను ఒక సైన్యాన్ని రెడీ చేసి వాళ్ళతో ఫైట్ చేసి విశ్వామిత్రుడి ఆర్మీని డిఫీట్ చేసేసి తనే గెలుస్తుంది. అలా చేసిన తర్వాత